నేడే చూడండి బాబు, నేడే చూడండి మీ అభిమాన థియేటర్స్ లో నేచురల్ స్టార్ నాని, నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటించిన దసరా దసరా మార్చి 30న మీ ముందుకు వస్తున్న చిత్రం దసరా దసరా. హలో, రూరల్ స్టోరీస్ అనగానే ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ అండ్ ఎక్సైట్మెంట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అలాంటి సినిమాలు చూడడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ దసరా మూవీ. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా వెయిట్ చేశారో మీ అందరికీ బాగా తెలుసు. మూవీలో నాని లుక్ దగ్గర నుండి ఆ వరల్డ్, నాని డైలెక్ట్, సాంగ్స్, ఎవ్రీథింగ్ ఆడియన్స్ కి చాలా నచ్చేసాయి. ఊరి కథలు చూడడానికి ఆడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు అని ఈ మూవీకి వచ్చిన హైప్ చూస్తేనే అర్థం అవుతుంది. అర్బన్ స్టోరీస్ కన్నా ఊరిలో జరిగే కథలు చాలా అందంగా ఉంటాయి. అదే వైలెన్స్ విషయానికి వస్తే అంతకన్నా ఇంటెన్స్ గా, రూత్లెస్ గా ఉంటాయి. అండ్ ఆ ప్లేసెస్ లో చూపించే ఎమోషన్స్ కూడా ఎక్కడ పాలిష్ లేకుండా చాలా రాగా ఉంటాయి. సో ఈ వీడియోలో 10 రా అండ్ డ్రాస్టిక్ ఫిలిమ్స్ దట్ ఎవ్రీవన్ మస్ట్ వాచ్ గురించి మాట్లాడుకుందాం. లిస్ట్ చెప్పే ముందు ఒక్క మాట అండి, ఏంటి మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సినిమా రిలేటెడ్ న్యూస్, అప్డేట్స్, అనాలిసిస్, రివ్యూస్, ఇలా ఇంత కాంటెంట్ మీకోసం వెయిట్ చేస్తోంది. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటని కొట్టేయండి. ఇంకా లిస్ట్ లోకి వెళ్ళిపోతే, రంగస్థలం డైరెక్టెడ్ బై సుకుమార్. యాక్టర్ గా రామ్ చరణ్ తనని తాను రీడిఫైన్ చేసుకున్న మూవీ రంగస్థలం. సుకుమార్ గారి స్టోరీ సింపుల్ గా ఉన్నా అందులో ఆయన క్రియేట్ చేసే క్యారెక్టర్స్ ఆ స్టోరీకి ఒక ఫ్రెష్ లుక్ ని తీసుకొస్తాయి. దానికి మంచి ఉదాహరణ రంగస్థలం. మూవీలో జస్ట్ లీడ్ క్యారెక్టర్సే కాకుండా చుట్టూ ఉండే క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్ కి గుర్తుండిపోయేలాగా చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ స్టార్ హీరో పీరియాడిక్ విలేజ్ డ్రామాలో యాక్ట్ చేసిన సినిమా రంగస్థలం. యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మూవీ కోసం వేసిన సెట్స్, డైలాగ్స్, సాంగ్స్, ఇలా అన్ని చాలా జెన్యూన్ అండ్ రియల్ గా ఉంటాయి. సినిమా లాస్ట్ వరకు ఒక 80s స్టోరీని చూస్తున్నాం అనే ఫీల్ నుండి ఎక్కడ బయటికి రాము. మనకి బాగా నచ్చిన సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోరే కొట్టవు. అండ్ చూసిన ప్రతిసారి ఏదో ఒక సీన్ ఆర్ ఎమోషన్ కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఒక సినిమానే రంగస్థలం. నెక్స్ట్ వన్, పుష్ప డైరెక్టెడ్ బై సుకుమార్. కొంతమందికి పుష్ప సుకుమార్ గారి బెస్ట్ వర్క్ అవ్వకపోవచ్చు, కానీ నేషనల్ వైడ్ గా కన్సిడర్ చేస్తే అల్లు అర్జున్ గారికి అండ్ సుకుమార్ గారికి ఎక్కువ రికగ్నిషన్ అండ్ అప్లాస్ తీసుకొచ్చిన సినిమా పుష్ప. కరోనా తర్వాత ఆడియన్స్ టేస్ట్ అండ్ మైండ్ సెట్ మారిపోయింది. అర్బన్ మూవీస్ కన్నా గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ తో తీసే సినిమాలు కావాలని కోరుకుంటున్నారు. సరిగ్గా ఆ టైంలోనే పుష్ప రిలీజ్ అయింది. అప్పటి వరకు అలాంటి మూవీస్ చూడకపోవటం, సుకుమార్ హీరోయిజం ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడంతో ఈ మూవీ వాళ్ళకి చాలా బాగా నచ్చేసింది. అండర్ డాగ్ బికమ్స్ ఏ హీరో అనేది అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒక సక్సెస్ఫుల్ ఫార్ములానే. ఎర్రచందనం స్మగుల్ చేసే ఒక కూలీ సిండికేట్ మొత్తాన్ని మేనేజ్ చేసే స్థాయికి ఎలా ఎదిగాడు అనే అవుట్లైన్ ని సుకుమార్ గారు తన నెరేటివ్ స్టైల్ తో పుష్పాని మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ గా తీర్చిదిద్దారు. అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్ అండ్ సుకుమార్ సార్స్ బ్రిలియంట్ డైరెక్షన్ ఈ మూవీని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని చేశాయి. ఈ మూవీని ఆల్రెడీ చాలా మంది చూసుంటారు, బట్ సుకుమార్ అండ్ బన్నీ కోసం ఇంకొకసారి రీవిజిట్ చేసినా తప్పే లేదు. నెక్స్ట్ వన్, సుబ్రహ్మణ్యపురం డైరెక్టెడ్ బై శశికుమార్. ఇది 1980s లో జరిగే ఒక రివెంజ్ యాక్షన్ డ్రామా. ఈ మూవీలో ఫ్రెండ్షిప్, లవ్, బెట్రయల్, విలేజ్ పాలిటిక్స్, ఇలా అన్ని విషయాలను డీల్ చేస్తారు. అల్లరి చిల్లరగా తిరిగే 5 ఫ్రెండ్స్ లో 2 మాత్రం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఇంకో ఫ్రెండ్ ని నమ్మి ఒక హత్య చేస్తారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాక ఆ ఫ్రెండ్ వీళ్ళని మోసం చేస్తాడని తెలుసుకుని రివెంజ్ ప్లాన్ చేస్తారు. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ రివెంజ్ డ్రామా తమిళ్ గ్యాంగ్స్టర్ మూవీస్ లో కల్ట్ క్లాసిక్స్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్స్ బెస్ట్ వర్క్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ వసైపూర్ మూవీకి ఈ మూవీనే ఇన్స్పిరేషన్ అని ఆయన చాలా సార్లు చెప్పారు. ఈ మూవీ నేరేటివ్ స్టైల్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ సాంగ్స్ కూడా చాలా రా అండ్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. మనలో చాలా మందికి ఫేవరెట్ అయిన కొంటే చూపుతో ఈ సాంగ్ ఈ ఫిలిం లో ఉంది. ఈ మూవీని తెలుగులో అనంతపురం 1980 అనే పేరుతో డబ్ చేశారు. సో మన లాంగ్వేజ్ లోనే ఉంది కాబట్టి డోంట్ మిస్ ద పీరియాడిక్ రివెంజ్ డ్రామా. నెక్స్ట్ వన్, గ్యాంగ్స్ ఆఫ్ వసైపూర్ డైరెక్టెడ్ బై అనురాగ్ కశ్యప్. బాలీవుడ్ కల్ట్ ఫిలిం గా చెప్పుకున్న ఈ మూవీకి ఇన్స్పిరేషన్ తమిళ్ ఫిలిం సుబ్రహ్మణ్యపురం. బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కి అనురాగ్ మూవీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాలీవుడ్ అనగానే మన మైండ్ లో ఉండే ఇమేజ్ కి ఫుల్ కాంట్రాస్ట్ లో ఈయన సినిమాలు ఉంటాయి. సినిమా స్టార్టింగ్ ఒక వైలెన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఈ కథ మొత్తం జార్ఖండ్ లోని ధన్బాడ్ అనే ప్లేస్ లో 3 జనరేషన్స్ పాటు జరిగే ఒక ఇంటెన్స్ రివెంజ్ డ్రామా. ఒక్కొక్క టైమ్ లైన్ లో ఒక్కొక్క దాని కోసం ఈ వైలెన్స్ జరుగుతుంది. పవర్, పాలిటిక్స్, రివెంజ్,
వీటి చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఈ మూవీ ఒరిజినల్ రన్ టైమ్ వచ్చేసి 5 hours 30 minutes. ఈ 5 hours మూవీని 2012లో కేన్స్ డైరెక్టర్స్ ఫోర్ట్ నైట్ లో స్క్రీనింగ్ వేశారు. కానీ ఇండియాలో ఏ థియేటర్ కూడా ఇంత పెద్ద ఫిలిం ని రిలీజ్ చేయడానికి ముందుకు రాలేదు. సో మూవీని 2 parts గా డివైడ్ చేసి రిలీజ్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ వసైపూర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ ఫిలిమ్స్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా అని బల్ల గుద్ది చెప్పొచ్చు. ఈ సినిమా ఇంకా మీరు చూడలేదు అంటే చాలా మంచి సినిమాని ఇన్ని రోజుల పాటు మీరు మిస్ అయిపోయారు అని అర్థం. సో చూడకుంటే ఈ మూవీని వెంటనే చూసేయండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, కాంతారా డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి. ఒక రీజనల్ సినిమా ఎవరు ఊహించిన రేంజ్ లో నేషనల్ వైడ్ సక్సెస్ అయింది అంటే ఆ మూవీలో కాంటెంట్ ఆడియన్స్ ని ఎంత ఇంపాక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇండియా మొత్తం ఒక్కసారి మంగళూరు వైపు తిరిగి చూసేలా చేసిన సినిమానే కాంతారా. ఈ సినిమా రిలీజ్ అయిన చాలా రోజుల వరకు బోతకోలా, గూలిగా అండ్ పంజుర్లీ నేమ్స్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ గులిగా అండ్ పంజుర్లీ రిచువల్స్ అండ్ ఆ విలేజ్ అట్మాస్ఫియర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో హీరో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఒక డివైన్ ఫీల్ తీసుకొచ్చింది. 16 crores బడ్జెట్ తో తీసిన కాంతారా నేషనల్ వైడ్ హిట్ టాక్ రావడంతో మోర్ దాన్ 400 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. రిషబ్ శెట్టి బోత్ యాజ్ అ డైరెక్టర్ అండ్ యాక్టర్ స్టన్నింగ్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. కాంతారా లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ థియేటర్లో ఎన్నో రోజులు కానీ రావు. ఆలోపే మూవీని ఇంకొకసారి చూసేయండి. నెక్స్ట్ వన్, ఆడుకాలం డైరెక్టెడ్ బై వేట్రి మారన్ అండ్ ధనుష్ కాంబో మీ అందరికి తెలిసిందే. అండ్ వీళ్ళిద్దరి సినిమాలు చాలా గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ వేట్రి మారన్ మూవీస్ అంటే మనిషిలో ఉండే డార్క్ సైడ్ ని చాలా డ్రమాటిక్ గా చూపిస్తారు. అలాంటి ఒక్క సినిమాని ఆడుకాలం. మదురైలో కోడి పందాలలో ఎక్కువ సక్సెస్ ఉన్న వ్యక్తి పెట్టైకారన్. ఆయనకి శిష్యుడైన ధనుష్ ఒకసారి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఫాలో అవ్వకుండా కోడి పందాలకు వెళ్లి వరుసగా గెలుస్తాడు. ఆ తర్వాత తన దగ్గర శిష్యరికం చేసిన వాడికి ఎక్కువ పేరు అండ్ పాపులారిటీ వస్తుందని జలస్ ఫీల్ అయిన పెట్టైకారన్ ఏం చేశాడు అనేది స్టోరీ. వేట్రి మారన్ అన్ని సినిమాల్లోనే ఇది కూడా ఒక ఓపెన్ డ్రామా. మూవీలో ఏమవుతుంది అనేది మెయిన్ క్యారెక్టర్ కి తప్ప ఆడియన్స్ కి అయితే తెలుసు. సో వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుంది అని ఒక టెన్షన్ బిల్డ్ అవుతుంది. వేట్రి మారన్ అన్ని మూవీస్ లో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఒక్క పార్ట్ వై హీఈస్ మోస్ట్ అక్లైమ్డ్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ తమిళ్ సినిమా అనే దానికి ఆన్సర్ ఇస్తుంది. ఈ మూవీలో అది స్టేట్ టోర్నమెంట్ అయ్యే సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ లాస్ట్ వరకు టెన్షన్ బిల్డ్ చేస్తూ ఆడియన్స్ హుక్ అయ్యేలా చేశారు వేట్రి మారన్. ఈ సినిమా ఎక్కువ నేషనల్ అవార్డ్స్ అందుకున్న తమిళ్ ఫిల్మ్. టోటల్ గా ఈ మూవీకి 6 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇది ఎలాంటి కల్ట్ ఫిల్మ్. ఒక రూటెడ్ హై టెన్షన్ విలేజ్ డ్రామా చూడాలనుకుంటే ఈ సినిమాని మిస్ అవ్వకండి. నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్, గరుడ గమన వృషభ వాహన డైరెక్టెడ్ బై రాజ్బీ శెట్టి. 2021లో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి వచ్చిన ఒక కల్ట్ ఫిలిం గరుడ గమన వృషభ వాహన. మంగళూరులో చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ గా పెరిగిన హరి, శివ ఆ తర్వాత రూత్లెస్ గ్యాంగ్స్టర్స్ గా మారుతారు. కానీ ఈ ప్రాసెస్ లో హరికి, శివకి మధ్య గ్యాప్ వచ్చి ఒకరికొకరు అగేన్స్ట్ అయ్యి చంపుకునే వరకు వెళ్తారు. మూవీలో ఫ్రెండ్షిప్, బెట్రయల్, పాలిటిక్స్ ని చాలా సటిల్ గా ప్రెజెంట్ చేస్తారు డైరెక్టర్. శివగా రాజ్బీ శెట్టి పర్ఫార్మెన్స్ అయితే 2-3 రోజులు మైండ్ లో నుండి వెళ్ళదు. ఎస్పెషల్లీ వర్షంలో తను చేసే డాన్స్ అయితే చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వస్తాయి. స్లో మోషన్ షార్ట్స్ తో, స్పైన్ చిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో రాజ్బీ శెట్టి అండ్ రిషబ్ శెట్టి టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ తో సినిమా సైలెంట్ గా కనిపిస్తూనే చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఈ సినిమా ఇంక మీరు చూడకపోతే అస్సలు లేట్ చేయకుండా వెంటనే చూసేయండి, మీకు డెఫినెట్ గా నచ్చేస్తుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, రక్త చరిత్ర డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ. ఇది ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఆర్జీవి సినిమా అంటేనే రియలిస్టిక్ అప్రోచ్ తో యాక్టర్స్ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. రక్త చరిత్ర సినిమా కూడా అలానే ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే తన తండ్రి అన్నల చావుకి కారణమైన నరసింహారెడ్డి, నాగముని రెడ్డి మందని చంపేస్తాడు హీరో ప్రతాప్. ఆ తర్వాత తను పొలిటికల్ గా ఎలా ఎదిగాడు, తన వాళ్ళకి జరిగిన అన్యాయాలకు ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు, తనే శత్రువులను ఎలా ఓడించాడు అనేదే స్టోరీ. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో ఆర్జీవి అంటే ఏంటో చూపించిన సినిమా ఇది. ఇందులో కొన్ని షార్ట్స్ అయితే చాలా క్రియేటివ్ గా ఉంటాయి. ఓపెనింగ్ సీన్ లోనే మీకు ఆర్జీవి మార్క్ కనిపిస్తుంది. మూవీలో అభిమన్యు సింగ్ చేసిన బుక్కారెడ్డి రోల్ అయితే చాలా టెర్రిఫైయింగ్ గా ఉంటుంది. మూవీలో మోస్ట్లీ వైలెన్స్ ఉంటుంది. సో మిగతా వారి సంగతి పక్కన పెట్టేస్తే ఆర్జీవి గారిని అండ్ ఆయన సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను అసలు మిస్ కాకండి, చూసేయండి. నెక్స్ట్ వన్, పరుతి వీరన్ డైరెక్టెడ్ బై అమీర్. ఇది హీరో కార్తీ డెబ్యూ ఫిలిం. ఈ మూవీ మదురైలో జరిగే ఒక రొమాంటిక్ విలేజ్ డ్రామా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పి పరుతి వీరన్ అమ్మ నాన్నల్ని ఊరికి దూరంగా ఉంచేస్తారు. ఆ తర్వాత వాళ్ళు చనిపోయాక అల్లరి చిల్లరగా తిరుగుతూ చిన్న చిన్న పెట్టి కేసెస్ మీద జైలుకి వెళ్తూ ఉంటాడు. అలాంటి పరుతి వీరన్ని తన మావ కూతురు లవ్ చేస్తుంది. కానీ
వీళ్ళ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఆ తర్వాత ఏమైందనేదో స్టోరీ. ఈ మూవీ క్లైమాక్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. పరుతి వీరన్ మూవీ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు ఆ క్లైమాక్స్ గురించి స్పెషల్ గా చెప్తారు. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ కి ప్రేమణి గారికి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. తెలుగులో మల్లిగాడు పేరుతో ఈ సినిమా డబ్ అయింది. ట్రాజిక్ విలేజ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అసలు మిస్ కాకండి. లాస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ పలాస, డైరెక్టెడ్ బై కరుణ కుమార్. మన దగ్గర శ్రీకాకుళం డైలెక్ట్ అంటే ఎప్పుడు కామెడీగానే చూస్తారు అని ఒక మిస్కన్సెప్షన్ అయితే ఉంది. కానీ ఆ బ్యాక్ డ్రాప్ లో మన తెలుగులో వచ్చిన ఒక ఇంటెన్స్ రివెంజ్ డ్రామా పలాస. మోహన్ రావు అండ్ రంగారావు ఇద్దరు అన్నదమ్ములు. ఒక పక్క పాటలు పాడుతూ డాన్సులు వేసుకుంటూ ఇంకొక పక్క జీడిపప్పు లేబరర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఊరిలో షావుకారు చేసే అన్యాయాన్ని, అణిచివేతని తట్టుకోలేక ఎదురు తిరుగుతారు. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి, పాలిటిక్స్ గురించి చెప్పే ఈ ఆఫ్ బీట్ సినిమాలో సీన్స్ అండ్ డైలాగ్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. సినిమాలో చెప్పే మాటలు అయితే చాలా మీనింగ్ఫుల్ గా అండ్ ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. ఎప్పుడు ఇలాంటి సినిమాలని పక్క ఇండస్ట్రీ వాళ్ళు తీస్తే చూసేవాళ్ళం, బట్ మన దగ్గర కూడా అలాంటి ఒక మంచి సినిమా తీశారు. ఇంకా చూడకపోతే పలాసాని మీరు మిస్ కాకండి. సో ఇదండి లిస్ట్. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఈ లిస్ట్ లో ఏదైనా మూవీ మీరు ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.